చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. యేసు ప్రభు అంటున్నారు, పునరుద్ధానము జీవము నేనే. ఐ యామ్ ద రిజరెక్షన్, ఐ యామ్ ద లైఫ్. జీవము పునరుద్ధానము నేనే. ఈ రోజు నీకు పునరుద్ధాన బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనలో నుండే. ఆయన సవాల్ చేసి చెబుతున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. ఎందుకు అంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు గనక, ఆయన సమాధిని గెలిచాడు గనక, ఆయన సజీవుడై బయటికి వచ్చాడు గనక. హల్లెలూయా. 5 రకాల పునరుద్ధానాలు ఉన్నాయి బైబిల్లో. మనం ఈ రోజు యేసయ్య పునరుద్ధానం గురించిన ఆ పండగ బాతలో ఉన్నాం. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, సమాధి ఖాళీగా ఉంది అని యేసయ్య పునరుద్ధానం గురించిన ప్రకటనలో, ప్రత్యక్షతలో ఉన్నాం. కానీ బైబిల్లో మిగతా 4 రకాల పునరుద్ధానం మనం చూడబోతున్నాం. ఓవరాల్ గా 5 పునరుద్ధానాలు ఉన్నాయి. నెంబర్ 1, హోషియా పుస్తకం 6వ అధ్యాయం 1-2 వచనాలు. హోషియా పుస్తకం 6వ అధ్యాయం 1-2 వచనాలు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేస్తాడు, ఆయనే మనల్ని స్వస్థపరుస్తారు, ఆయనే మనల్ని బాగు చేస్తాడు. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. ఇది ఇశ్రాయేలు జనాంగం యొక్క పునరుద్ధానం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు పునరుద్ధానం? ఇశ్రాయేలు జనాంగం యొక్క పునరుద్ధానం. ఈ ఆరిన నేల మీద ఇశ్రాయేలు ఉన్నారు, ఇంకా యూదులు ఉన్నారు, దేవుని ప్రజ ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పునరుద్ధానం గురించి అక్కడ రాయబడి ఉంది. 2వ దినం మళ్ళీ ఆయన బ్రతికిస్తాడు. కొట్టేది ఆయనే, బాగు చేసేది ఆయనే, కీడుకు అప్పగించేది ఆయనే, మేలు చేసేది ఆయనే. మనం ఆయన వైపు తిరుగుదాం. మనం యేసయ్య వైపు కాకుండా, మన దేవుడి వైపు కాకుండా, లోకం వైపు, లోక దేవతల వైపు, లోక ఆచారం వైపు తిరిగితే ఆయన మనల్ని కొడతాడు, ఆయనే మనల్ని బాగు చేస్తాడు, ఆయన మనకు ఆరోగ్యం ఇస్తాడు. ఇశ్రాయేలు యొక్క పునరుద్ధానం ఎందుకు అంటే రాకడ గుర్తు వీరిలోనే దేవుడు ఉంచాడు. ఆమేన్. మత్తయి సువార్త 24:32 చూడండి. మత్తయి సువార్త 24:32. అంజూరపు చెట్టు చూడండి, లేతదై వసంతకాలం ఇంకా మీకు తెలియని జాగ్రత్త. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని అంజూరపు చెట్టుతో పోల్చాడు. అది చిగురిస్తుందంటే మీకు అర్థం అవ్వాలి, వసంతకాలం. వసంతకాలం ఈస్టర్ అంటాం. చెప్పండి, ఏ పండుగ ఇది? నోటికి ప్లాస్టర్ తీయమ్మా, చెప్పు. ఈటింగా చెప్పండి గట్టిగా. ఇంగ్లీష్ పదాలను పలకండి అమ్మా. నోటికి ప్లాస్టర్ ది. ఏంటిది? ఈస్టర్. ఈస్టర్ అనే పదానికి అర్థం ఫ్లవర్ ఆఫ్ ద ఇయర్, అంటే వసంతకాలం, స్ప్రింగ్ సీజన్. ఈ ఈస్టర్ పండుగ మార్చ్, ఏప్రిల్ మాసంలో ఎందుకు వస్తాయి అంటే ఈ టైంలో కొంచెం చిగురిపు కనబడతా ఉంటది. ఇది వసంతకాలని గుర్తు. అందుకనే పునరుద్ధారణ యేసు ప్రభు తిరిగి లేచిన ఈ రోజుకి పేరేం పెట్టారా అంటే ఈస్టర్, అంటే ఫ్లవర్ ఆఫ్ ద ఇయర్, అంటే మొదటి ఫలం, ప్రథమ ఫలం, ప్రథమ భాగం, ప్రథమ ఫలముగా యేసు ప్రభువు వారు మృతులలో నుండి లేపబడ్డాడని కొరింథీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వసంతకాలం వస్తుందని తెలుసుకోండి. అంటే ఇశ్రాయేలు జనాంగం మనం చూస్తే, ఇశ్రాయేలు జనాంగంలో దేవుడు చెప్పిన సూచనలు నెరవేర్చబడడం మనం చూస్తే మనకు అర్థం అవ్వాలి, ఆయన రాకడ సమీపంగా ఉందని. ఆయన రాకడ సమీపంగా ఉందని. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. పాలస్తీనా కూడా ఎక్కడ తగ్గట్లే. అందుకనే రకరకాల సమస్యలు దేశం అంతా వ్యాపిస్తున్నాయి. ఇలాగే ముదిరితే 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోతున్న కలవరంలో ఉన్నారు.
దీన్ని ఆపకపోతే ఏమైపోద్ది? మూడో ప్రపంచ యుద్ధం. ఒక దేశం బలపరుచుకుంటా, ఇక దేశాలు బలపరుచుకుంటా మూడో ప్రపంచ యుద్ధాన్ని కమ్ముకునే పరిస్థితిలో ఇప్పుడు కరువు తిరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ దొరకట్లేదు, పెట్రోల్ దొరకట్లేదు, కొన్ని ఆహార పదార్థాలు అందట్లేదు. కారణం ఏంటంటే యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ దేశం నుంచే కొన్ని ప్రాంతాలకి ఎగుమతి అవుతాయి, కొన్ని ప్రాంతాలకి సప్లై అందుతుంది. ఆ ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, బాంబులు వేస్తున్నారు, గందరగోళమైన పరిస్థితి. ఈ మధ్య కాలంలో నాకు ఒక ఫారిన్ ట్రిప్ ఉంది. ఆ ఫారిన్ ట్రిప్ బ్రేక్ అయింది. కారణం ఏంటంటే నాకు ఆ ఫారిన్ ట్రిప్ ప్రిపేర్ చేసిన వ్యక్తిని అడిగితే అంటాడు, యుద్ధాలు జరుగుతున్నాయి పాస్టర్ గారు, యుద్ధాలు జరుగుతున్నాయి, అసలు ఆ ఫ్లైట్ సిస్టమ్ కూడా చాలా తేడా పడుతుంది, మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, అందుకని బ్రేక్ చేసి పడేసామని. మంచిదిరా నాయన, ప్రశాంతం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా అస్తవ్యస్తమైన పరిస్థితులు. ఇశ్రాయేలు జనాంగాన్ని చూస్తే చాలు. అందుకనే చాలా మంది సేవకులు సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు యెరూషలేము వెళ్ళి అక్కడ జరుగుతున్న సంగతులన్నీ తెలుసుకొని వస్తున్నారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు జనాంగంలో జరిగే సూచనలు బట్టి మనం చెప్పగలం రాకడ ఎంత సమీపంగా ఉందో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఇశ్రాయేలు జనాంగం యొక్క పునరుద్ధానం ఏమండి, యేసయ్య శిలువకు అప్పగించబడ్డాడు కదా, అలా అప్పగించబడేటప్పుడు పిలాతు అనే అధికారి చేతులు కడుక్కుంటాడు, అసలు నాకు ఏ సంబంధం లేదని. వీళ్ళేమంటారు తెలుసా? ఒకవేళ యేసుని చంపడం కీడైతే ఆ కీడు, ఆ శాపం మా మీద, మా పిల్లల మీద ఉంటదిలే, కంగారుపడక, యేసు ప్రభు ఏమన్నా మంచోడు కొన్నావా అని చెడ్డ మాటలు క్రియేట్ చేసి చెడుగా మాట్లాడి, పిలాతు అదురుపోతున్నవేమో, ఆయన చచ్చిపోతే ఏదైనా శాపం వస్తుందని రాదా, అదేదైనా ఉంటే మా మీద కొత్తదిలే అన్నారు. యేసయ్య చనిపోయిన 70 సంవత్సరాల తర్వాత ఒక రాజు ఇశ్రాయేలు మీద దండెత్తుకొచ్చి నరకడం మొదలు పెడితే గుర్రపు కళ్ళెంతగా రక్తం ఏరులై పారింది. అసలు యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు యూదులు అసలు దేశం వదిలి చెల్లాచెదరైపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత అసలు భారతదేశం పటంలో, క్షమించండి, ప్రపంచ పటంలో ఇశ్రాయేలు దేశం ఉండకూడదని గొప్ప కంకణం కట్టి పని చేశారు. ఇశ్రాయేల్ దేశం చాలా చిన్న దేశం, చాలా చిన్న ప్రాంతం, కానీ అక్కడున్న బలాఢ్యులు మాత్రం దేవుని చేత బలపరచబడుతున్న వాళ్ళు గనక ప్రపంచాన్ని శాసించగలుగుతున్నారు. వాళ్ళకున్న జ్ఞానం అమోఘం. ఎందుకో తెలుసా? దేవుడు నడిచిన ప్రాంతం అది, దేవుడు నిలిచిన ప్రాంతం, దేవునికే ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఆ జనాంగాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. యోధా బెత్లెహేములో పుట్టాడు. దేవుడు నడిచిన ప్రాంతం అండి. ఆ ఏరియాలో కూడా వర్షాలు పడవు, కానీ పంటలు మాత్రం బీభత్సంగా పడుతాయి. అంత టెక్నాలజీ ఉంది. అందుకని ప్రపంచం అంతా కూడా వర్షాలు లేక, పంటలు పండక, ఏం చేయాలో తెలియక ఇశ్రాయేల్ దేశం వెళ్ళి వాళ్ళ టెక్నాలజీ చూసుకొని వచ్చి సిగ్గుపడుతున్నారు. ఇంత టెక్నాలజీ ఎలా వచ్చింది అంటే కారణం ఒకటే, దేవుని జ్ఞానం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి స్వాతంత్రం, మనకు స్వాతంత్రం ఇప్పుడు ఏ నెలలో వచ్చిందో? నువ్వు పుట్టినప్పుడు వచ్చింది. ఎందుకు లేని గొడవ, లేని ఫోన్ తగాదాలు ఎత్తావు. ఇప్పుడు ఆగస్టు 10 అంతేనా కదా? వాళ్ళకి 1948, మనకు స్వాతంత్రం వచ్చిన ఒక సంవత్సరానికి వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది 1948 మే 14. ఎవరికి? ఇజ్రాయెల్ దేశం మరలా సమకూడింది. అయితే అందరు రాలే, ఆయా గోత్రాల వారు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. మన గుంటూరు చేబ్రోల్లో కూడా యూదులు ఉన్నారు, విజయవాడలో కూడా యూదులు ఉన్నారు. వాళ్ళు చెదిరిపోయి ఇటు వచ్చేసారు, ఇటు అలవాటు పడిపోయారు. 7 పండుగలు ఉంటాయి వాళ్ళకి. ఆ 7 పండుగల సమయాల్లో వాళ్ళు యెరూషలేము వెళ్ళి వస్తూ ఉంటారు. పవిత్ర స్థలంగా ఇచ్చే ఆ యెరూషలేము పట్టణానికి వెళ్ళి వస్తూ ఉంటారు. అక్కడే మన గందరగోళం జరుగుతుంటే వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని సన్నిధిలో. వాళ్ళు శనివారం పాటిస్తారు యూదులు గనక, మనం క్రైస్తవులం గనక ఆదివారం దేవుని ఆరాధిస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శుక్రవారం చెప్పాను,
వాళ్ళు ఎందుకు విశ్రాంతి దినం పాటిస్తున్నాం, మనం ఎందుకు పాటించలేదంటే మనం యూదులం కాదు, క్రైస్తవులం. యేసు రక్తము చేత మనం ఆ సంబంధంలోకి చేర్చబడడం గనక, పునరుద్ధరణని యేసును ఆరాధిస్తున్నాం గనక మనం ఆదివారం కూడుకుంటున్నాం. యూదుడు అయితే శనివారం చేసుకో, తప్పే లేదు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. యూదులు చాలా నిష్టగా పాటిస్తారు. ఏదో శనివారం పాటించేంత మాత్రాన అది వాక్యక్రమాన్ని వాళ్ళు అనుకోవచ్చు, కానీ శనివారం పాటించే వాళ్ళ కోసం బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. ఎప్పుడు కూడా యూదులు శనివారమే విశ్రాంతిని పాటిస్తారు. వాళ్ళు వంట చేసుకోరు, ఏం సిద్ధపరచుకోరు, అన్ని కూడా సిద్ధపరచు దినము శుక్రవారం రోజు అన్ని ఏర్పాటు చేసుకుంటారు. శనివారం మాత్రం అసలు ఏ పని పెట్టుకోరు. ఈ రకంగా అయితే అసలు మనం దేనికి పనికిరాం. అసలు మీ దేవుడు వద్దు, మీరు వద్దు, మీకు దండం బాబు అని చెప్తాం. కృపాకాలం పునరుద్ధరణ యేసును ఆరాధిస్తున్నాం గనక ఆదివారం సమకూడుతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళని దేవుడు ప్రపంచానికి ఒక గుర్తుగా పెట్టేశాడు కనుక వీళ్ళు ఎంత లెక్క చల్లా చెదరైనా కూడా ఇశ్రాయేలును పోగు చేయవాడు ఆయనే, యెరూషలేమును కట్టువాడు ఆయనే, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. హల్లెలూయా. ఇది ఇశ్రాయేలు జనాంగం యొక్క పునరుద్ధానం. ఆమేన్. రెండవ పునరుద్ధానం చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ఆత్మీయ పునరుద్ధానం. ఆమేన్. తీర్పులోనికి రాక జీవంలోనికి ప్రవేశిస్తున్నాడు. తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఈ యోహాను సువార్త 5:24లో ఆత్మీయ పునరుద్ధానం. ఏ పునరుద్ధానం చెప్పండి? రక్షింపడిన వాళ్ళందరికీ పునరుద్ధానం అవసరం. తీర్పులోనికి రాకుండా మరణంలో నుండి జీవంలోనికి వెళ్ళాలి మనం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మీయ పునరుద్ధానం. చచ్చిన దానిలాగా ఉన్నావా? చచ్చిన వాడుకున్నావా? ఇంకా పాపంలోనే బంధింపబడి ఉన్నావా? దేవుని బిడ్డవే, బలలో పాలు పొందుతున్నావు. దేవుని కుమారుడివే, బలలో పాలు పొందుతున్నావు. దేవుని బిడ్డవే, మందిరానికి వస్తున్నావు. దేవుని బిడ్డవే, ప్రార్థిస్తున్నావు. కానీ ఇంకా పాపంలోనే ఉన్నావా? వద్దు. ఆత్మీయ పునరుద్ధానం ఉంది నీకు. చచ్చిన వారి వల్ల ఉండకూడదు మనం. ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. మీ అపరాధముల చేత పాపము చేత మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు. ఆయన ఎలాగైతే మరణంలో నుండి జీవంలోకి వచ్చాడో అలాగే ఆయన మన క్రీస్తుతో బ్రతికిస్తున్నాడు. ఇది ఆత్మీయ పునరుద్ధానం. విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఆత్మీయంగా నువ్వు బ్రతకాలి. చచ్చిన దాని లాగా ఉండకూడదు, చచ్చిన వాని లాగా ఉండకూడదు. ఈరోజు చాలా మంది అండి ఆత్మీయతలు ఉలుకు పలుకు ఉండదు, కదిలిక ఉండదు. చచ్చిన వారి వలె భక్తిలో భక్తిహీనత కలిగి ఆధ్యాత్మిక అనుభవాలు లేక చాలా మంది లోక సంబంధులుగానే కొనసాగించబడతా శాపాన్ని అనిపిస్తున్న వారు ఉన్నారు. చాలు. తీర్పులో ఉండొద్దు. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి వెళ్ళే ఆత్మీయ పునరుద్ధానం. మన అపరాధముల చేత, మన పాపముల చేత చచ్చిన వారి ఉన్న మనలను ఆయన క్రీస్తుతో వాడు బ్రతికించాడు. ఈ పునరుద్ధానికి ఇవ్వడానికే యేసయ్య మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, పాపములను విరిచాడు. కొట్టు గట్టిగా కొట్టు. సౌండ్ పెరగాల. హల్లెలూయా. ఈ వార్త నీకు అర్థమైతే ధైర్యం రావాలా, సంతోషం రావాలా. ఇందాక పిల్లిలాగా ఉన్నావేమో, ఈ మాట తెలిసి తను పులి అయిపోవాలా. ఇంకా పిల్లిలాగా చూస్తున్నావు నువ్వు. ఆయన ఎందుకు చనిపోయాడు? ఆయన ఎందుకు తిరిగి లేచాడు? వాట్ ఇస్ ద రీజన్? ఆత్మీయ పునరుద్ధానం. ప్రతి మనిషి పాపం చేత బంధించబడ్డాడు,
పాపంలో చిక్కబడ్డాడు, విడుదలను పొందలేక దాంట్లోనే సతకిత పడుతుంటే ఆయనే దిగి వచ్చి ఆయనే ప్రాణం పెట్టి తిరిగి లేచి ఒక మార్గం చూపించి నీకు జీవాన్ని ఇస్తున్నాడు కదా. ఇంకా చచ్చిన దానిలో ఎందుకు ఉన్నావు? పాపాన్ని జయించు, పాపాన్ని గెలువు, నీ శరీరాన్ని ఓడించు, మరణాన్ని అధిగమించే సామర్థ్యాన్ని క్రీస్తులో నువ్వు పొందుకోవాలి. ఇది ఆత్మీయ పునరుద్ధానం. ఆమేన్. చాలా మంది పాపంలో చిక్కి, పాపం అంటే అర్థం ఏంటి? గురి తప్పడం. ఏం చెప్పండి? మన గురి ఎవరు? యేసయ్య. ఆ గురి తప్పితే నీకు మిగిలేదు ఊరే, నీకు మిగిలేదు ఊరే. నీకు గురి లేదా నీ జీవితంలో ఊరే. నువ్వు చెక్కబడ్డవే, వాడు పట్టుకోవడమే, వాడు నిన్ను బంధించడమే, వాడు నిన్ను ఈడ్చుకొని పోవడమే. పాపం అనగా ఏంటి? గురి తప్పడం. యేసు వైపు హెబ్రీ 12 అంటాడు, యేసు వైపు చూచు నీ పరుగు బంధాన్ని ఓపికతో కొనసాగించు. గురి తప్పిపోతే నువ్వు ఎక్కడ పడిపోతావు? పాపంలో పడిపోతావు, లోకంలో పడిపోతావు, శాపంలో పడిపోతావు, రోగంలో పడిపోతావు. గురి తప్పొద్దు, గురి కలిగి నిలువు. ఆత్మీయ పునరుద్ధానంలో నిలుచుదుముగాక. ఆమేన్. ఈ ఆత్మీయ పునరుద్ధానం ఎందుకు? ఈ ఆత్మీయ పునరుద్ధానం దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, మార్కు సువార్త 16:16 త్వరగా చదవండి. మార్కు 16:16. నమ్మి బాప్తిజం పొందినవాడు నమ్మని వానికి అది కాదు ఈ శిక్ష నుండి తప్పించడానికి. ఇంకా నమ్మలేదా? దేవుడిని పాపను విడతలేపడని ఇంకా నీకు నమ్మకం కలగలేదా? నమ్మలేకపోతున్నావా? దేవుని పాపాన్ని గెలిచే సామర్థ్యం ఇస్తాను నమ్మకం నీకు లేదా? పాపాన్ని గెలుస్తానన్న ధైర్యం నీకు లేదా? ఈ నమ్మకం నీకు లేకపోతే శిక్షకు గురవుతావు. నువ్వు నమ్మావా, నువ్వు ఒప్పుకున్నావా, నువ్వు నిలిచావా, అదిగో రక్షింపబడతావు. అలాగే శిక్ష నుండి తప్పించబడతావు. ఈరోజు రక్షణ నీకు ఇచ్చాడు. 11-12 సంవత్సరాల క్రితం దైవజనుడు అని దేవుడు నన్ను పంపి నీ జీవితంలో రక్షణ కార్యం చేయడం నిలబెట్టాడు. నువ్వు రక్షించబడ్డావు. ఆత్మీయ పునరుద్ధానం నీకు లేకపోతే నేను అంటాను, ఇంకా పాపంలోనే, ఇంకా లోకంలోనే చిక్కబడి ఉంటే చాలు అయ్యా, చాలు అమ్మా, చాలు. బ్రతికే ఈ 4 రోజులైనా ఆత్మీయ పునరుద్ధానం కలిగి బ్రతుకు. ఆయన రాకళ్ళు ఎత్తబడే గుంపులోనికి వస్తాం. ఆమేన్. 3వ పునరుద్ధానం యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం బయటికి వస్తారు. ఇక్కడ 2 రకాల పునరుద్ధానం ఉన్నాయి. దీంట్లో ఒక పునరుద్ధానం చూద్దాం. ఆ పునరుద్ధానం జీవ పునరుద్ధానం. ఏ పునరుద్ధానం? జీవ పునరుద్ధానం. లోకాసువార్త 14 అంటాడు, నీతిమంతుల పునరుద్ధానం. ఏ పునరుద్ధానం? జీవ పునరుద్ధానం. అంటే ఎవరిది? నీతిమంతుల పునరుద్ధానం. నీతిమంతుల పునరుద్ధానం. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 14-15 వచనాలు. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 14-15 వచనాలు. నమ్మి జాగ్రత్త. నీతిమంతుల పునరుద్ధానం. నీతిమంతుల పునరుద్ధానం, జీవ పునరుద్ధానం. ఒక్కడు నీతిమంతుడు లేడు. అందరు పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నాం. అయితే ఆయన కృప చేత, ఆయన రక్తం చేత, ఆయన యందు విశ్వాసం చేత మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. కేవలం ఆయన కృప, కేవలం ఆయన చూపిన కృప, ఆయన మీద మనకున్న విశ్వాసం మనల్ని ఏం చేసింది? నీతిమంతులుగా మార్చింది. నీతిమంతుడు ఒక్కడును లేడు. నీతిమంతుడు ఒక్కడును లేడు. నువ్వు ఆరాధించే యేసయ్యే నీతిమంతుడు. అందుకని ఒక మాట నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం. చెప్పండి, ఈ మాట తాగి చచ్చినోడికి ఇదే మాట. చెడామాడ తిరిగి లేనిపోయిన రోగాలు తగిలించుకో చచ్చినోడికి ఇదే మాట. ఏ మాట? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం.
శాన నీతిమంతుడండి. కొంపలార్పినోడు కూడా ఈ బ్యానరే ఏంటి, నీతిమంతుణ్ణి జ్ఞాపకం. అసలు నీతిమంతుడా? నీతిమంతులు అంటే అనుకోవచ్చు నీతిగా బ్రతికిన వాళ్ళు ఏమనుకోవచ్చు, కాదు. నీతిమంతుడు ఒక్కడే. యేసుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీతిమంతుడై ఉన్నట్టుగా మనకు నీతి ఆపాదించబడింది. ఆయన నీతిమంతుడై ఉండగా అదే నీతి మనకు అనుగ్రహించబడింది. నీతిమంతుల పునరుద్ధరణకు రా, నీతిని విడవద్దు. ఈరోజు సమాజం ఎలా మరి తెలుసా? నీతులు బూతులు నీతులుగా మారాయి. నీతి చెప్పు, మంచి చెప్పు, ఎక్కదు. బూతులు చెప్పు, బ్రహ్మాండం ఎక్కుద్ది. చిన్నపిల్లలకు కూడా ఇదే మెంటాలిటీ, ముసలోళ్ళు కూడా ఇదే మెంటాలిటీ. కుర్రోళ్ళకు ఇక చెప్పలేని మెంటాలిటీగా. పిల్లలకి ఇదే మెంటాలిటీ, ముసలోళ్ళకి ఇదే మెంటాలిటీ, కుర్రోళ్ళకు ఉడుకు రక్తం కదా, ఇంకా ఇదే మెంటాలిటీ. బైబిల్ చెబుతుంది నీతిని కలిగి మనం బ్రతకాలి. బైబిల్లో 3 రకాల నీతులు ఉన్నాయి: స్వనీతి, దుర్నీతి, దైవిక నీతి. స్వనీతి, నీ గొప్పలు కోరుతావు, ఏం చేసినా కూడా బడాయిగా మాట్లాడుతావు. ఈ బడాయి కోరు మోక చాలా తగలబడి ఉంటారు ఊర్ల మీద. ఏమంటాను, బడాయి పోవడానికి ఏమీ లేదు. బడాయి పోయి మూతిపళ్ళు రాళ్ళు కొట్టుకో తప్ప ఏమి ఉండదబ్బాయి. అమ్మా, అసలు స్వనీతి పొరలు మనం ఉండకూడదు. దుర్నీతి, మంచి చెప్తే ఎండో అస్సలు ఎండో, సత్యాన్ని అడ్డకెత్తాడు. మంచి చెప్పామనుకో, అబ్బా ఏం ప్రార్థన, ఏందది ప్రార్థన గోల. ఇక తాగి తన్నలాడి గందరగోళం చేస్తే అసలు గోలే కాదు. ఏ నీతిది? దుర్నీతి. మంచిని మంచిగా అంగీకరించవు, మంచిని మంచిగా చూడవు, మంచిని మించి ముంచుతావు జనాల్ని. ఇది దుర్నీతి. కానీ మనకుండాల్సిన ఏంటి? స్వనీతి కాదు, దుర్నీతి కాదు, దేవుని నీతి. ఏ నీతి? దేవుని నీతి. దేవుని నీతిని కలిగి మనం బ్రతకాలి. ఆ నీతిని కలిగి బ్రతికితే జీవ పునరుద్ధానం, అలాగే చెప్పడుతుంది నీతిమంతుల పునరుద్ధానం మనం ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. ఈ పునరుద్ధానం వెనకాల ఉద్దేశం ఏంటంటే శ్రమల నుండి తప్పించుకొని క్రీస్తుతో ఉండడానికి. ఆమేన్. శ్రమల నుండి తప్పించుకొని క్రీస్తుతో ఉంటాం. మీరు జాగ్రత్త చూడండి. 1000 ఏళ్ల పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలన. ఈ 1000 ఏళ్ల పరిపాలన నీతిమంతుల పునరుద్ధానానికి, పాపుల పునరుద్ధానానికి మధ్యస్థంలో ఉంటది. నీతిమంతుల పునరుద్ధానం 1000 ఏళ్ల పరిపాలన ఉంటారు. ఈ పాపులు జిగటగల చీకటి బిలంలో బంధించబడి ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలనకు ఎవరు వస్తారు? నీతిమంతులు వస్తారు. నీతి సూర్యుడే ఆ పట్టణానికి కేంద్రం. ఆమేన్, హల్లెలూయా. ఇక అరకొర విషయాలు అర్థం కానప్పుడు ప్రకటన గ్రంథం విషయం మనకేం అర్థం అవుతాయి? కనుక ఒక మాట చెబుతాను, నీతిగా బ్రతికితే మనం 1000 ఏళ్ల పరిపాలన ఉంటాం. 1000 ఏళ్ల పరిపాలన. నీతిమంతుల పునరుద్ధానానికి పాపులు ఎప్పుడు బయటకు వస్తారు? తీర్పులోనికి. ధవల సింహాసనం మీద వాని క్రియలు చొప్పున దేవుడు లెక్క అప్పగించడానికి అప్పుడు లైన్ కడతారు వీళ్ళు, అప్పుడు బయటకు వస్తారు వీళ్ళు. అది పాపుల పునరుద్ధానం. అయితే మనం నీతిమంతుల పునరుద్ధానంలో ఉండాలి. ఆమేన్. దానియేలు పుస్తకం 2వ అధ్యాయం 2వ వచనం, 4వ పునరుద్ధానం చూడండి. దానియేలు పుస్తకం 12:2. కొందరు నిత్య జీవం అనిపించడానికి, కొందరు నిందల పాలగుటకు. జాగ్రత్తనండి. ఇక్కడ దానియేలు గారు అన్నాడు, కొంతమంది అట నిందల పాలవడానికంట. ఏ పునరుద్ధానం ఇది? యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 మనం చూసామే. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం. ఏంటి పునరుద్ధానం? తీర్పు పునరుద్ధానం, పాపుల పునరుద్ధానం. ఈ పునరుద్ధానంలో మనం ఉండకూడదు.
వీళ్ళు కూడా లెగుస్తారు ఎప్పుడు? తీర్పులోనికి తేబడ్డానికి. ఈ తీర్పులోకి వచ్చిన వారిని అగ్నిలో పడేస్తాడు. నీతిమంతుల పునరుద్ధానానికి, పాపుల పునరుద్ధానానికి 1000 ఏండ్ల పరిపాలన వ్యవధి ఉంది. 1000 ఏండ్ల పరిపాలన వ్యవధి అంటే నీతిమంతుల పునరుద్ధానం దేనికి? 1000 ఏండ్ల పరిపాలనలో ఆ గొర్రె పిల్లతో 1000 సంవత్సరాలు మనం ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడు? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు అధికారులు ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు వస్తే ఓట్లు, ఎలక్షన్లు, మనకి కలెక్షన్లు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 5 సంవత్సరాలకే. కానీ మన రాజు, మన దేవుడు 1000 సంవత్సరాలు ఏలుబడి చేస్తాడు. ఆమేన్. 1000 సంవత్సరాలు. 1 కాదు, 5 కాదు, 10 కాదు, 100 కాదు, 200 కాదు, 500 కాదు, 600 కాదు. అకార్డింగ్ టు ద రికార్డ్ బైబిల్ సేస్ 1000 years, 1000 సంవత్సరాలు ఏకధాటిగా ఆయన మన ఏలుతాడు. ఎవరు వాళ్ళు? నీతిమంతుల పునరుద్ధానంలో వచ్చిన వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నీతిమంతుల పునరుద్ధానం ఉంటావా? పాపుల పునరుద్ధానం ఉంటావా? ఇప్పుడు ఎవరు చనిపోయిన ప్రభా నీ కుమారుడు ఆత్మని యొద్దకు చేర్చుకున్నావని ప్రార్థన చేస్తాం. ఒకసారి మీకు చెప్పా, ఒక అతను 2 కొంపలు మెయింటైన్ చేశాడు. ఒక చర్చికి ఎల్డర్ అన్నమాట, అంటే సంఘ పెద్ద. అయితే 2 కొంపలు మెయింటైన్ చేశాడు, చిన్న కొంప, పెద్ద కొంప. మొత్తానికి పెద్ద కొంపలు ఉన్న పిల్లలకేమో ఆస్తి బాగా పంపకం చేశాడు, వాళ్ళకి ఫేవర్ కొన్నాడు. కనుక ఇతగాడు చనిపోయిన తర్వాత ఈ పెద్ద కొంపలు ఉన్న పిల్లలు ఇతగాడి కార్యక్రమాలు చేయడానికి కొనసాగించబడ్డారు. అక్కడ ఉన్న పాస్టర్ గారులేమో, ఆ ఊర్లో ఉన్న పాస్టర్లు ఇతగాడు వస్తేనేమో పల్లెవట్ల. ఎందుకు? ఇతని భాగవతం అంతా తెలుసు కనుక ఎట్లా ఉండి బల తీసుకోకూడదు అబ్బాయి అని చెప్తున్నారు. ఎవడివట్లే కనుక ఇతగాడి సమాధి కార్యక్రమం తర్వాత జ్ఞాపకాలతో కోవడానికి పాస్టర్లు పిలిచారు. సరే వస్తామయ్యా, ఏముందిలే ప్రార్థనే కదంటే, పాస్టర్ గారు వచ్చారు, మీరు ఏం చెప్పాలి తెలుసా? మా నాన్న పరలోకం పోయాడని చెప్పాలా. ఎడపోయాడు మా నాన్న? డైరెక్ట్ గా ఆడిపోయాడు. చెప్పండి, ఆడిపోయాడమ్మా. అమ్మా బీబీ నువ్వు ఆడిపోతున్నావు? ఏడే ఉండమ్మా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సొక్కి సాలి నేను మాటలు చెప్తుంటే నువ్వు ప్రశాంత నిద్రపోతుండే అంత దైన్యతమ్మా నీగా. ఎంత ఉడుకులో కూడా నిద్రపోతున్నావు అంటే ఎవరమ్మా నువ్వా అన్నట్టు ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అమ్మా అనగానే, బాబు మీ నాన్న భాగవతం మీకు తెలుసు, మాకు తెలుసు, నీకేదో అదనంగా ఇచ్చాడని చెప్పి ఇక్కడికి నిలబడిన వాక్యం చెప్పి మేము డైరెక్ట్ పరలోకం పోయాడు. మేము చెప్పలేము బాబు, ఏదైనా సానుభూతిగా 2 మాటలు చెప్పమని చెప్తాను. సానుభూతి లేదు, ఈ భూతి లేదయా, మీరు ఒక మాట చెప్పాలి, మా నాన్న పరలోకం పోయాడని. వీళ్ళు అన్నారు మా వల్ల అయితే కాదన్నారు. సరే కానీ దానికి తగ్గ పాస్టర్ని తీస్తానని ఇటు తిరిగి జఫనియా శాస్త్రి గారిని పురమాయించాడట. ఈ జఫనియా శాస్త్రి గారు ట్రైన్ ఎక్కి వచ్చేస్తుండే ఈయన ఆ కోటానికి. ఎవరు వస్తున్నారని ఎంక్వైరీ చేయగా చివరి క్షణాల్లో తెలిసింది జఫన్యా గారు వస్తున్నారని. ఆయన తెలిసిన సేవకులు 100 మంది ఫోన్ చేసి, అన్న ఇక్కడ జరిగే జ్ఞాపకార్థ కూటమికి వస్తున్నాం అంట కదా అనగానే, బాబు వస్తున్నానయ్యా, అడగగానే డేట్ ఇచ్చాను, ఎక్కడ దొరకడు జ్ఞాపకార్థ కూటమి దొరుకుతాడు కదా, 2 మాటలు చెప్తామని. సరే అన్న మంచిదే గానే ఏమన్నా చెప్పాడా అంటే, ఏం చెప్పలేదు బాబు, ఆడికొత్తే ఇంకేమని చెప్తాడేమంటే, అన్నా మేము ఎందుకు రామన్నామంటే మమ్మల్ని కూడా పిలిచినోడు ఏమన్నాడంటే, మా నాన్న కోసం మీరు ఏం చెప్తారంటే, మా నాన్న డైరెక్ట్ గా పరలోకం పోయాడని చెప్పండి అని చెప్పారు. అది మేము చెప్పలేమంటే, వద్దు మీరు అన్నాడు, మిమ్మల్ని ప్రమాయించాడు. ఎంత మర్మం దాచబడిందా బాబా. నేను వాడికి ఫోన్ చేసి వచ్చేసాను, లెక్క వచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలా? వాము ఎంత గల్లాటలు పడ్డని ఈ సేవకుడు ప్రార్థన చేసి దేవుని ఆలోచన ఎరిగి ఇక దైవజనుడు వచ్చాడు. అయ్యగారు మా నాన్న కోసం 2 మాటలు ఏంటి 2 మాటలు గట్టిగా 2 మాటలు గట్టిగా చెప్పండి. కాను కూడా గట్టిగా, వండిన మొక్కలు కూడా ఎక్కువే పెడతాంలే, గట్టిగా చెప్పండి. గట్టిగో మొత్తం చెప్తా. ఈయన చాలా తెలివిగా అన్నాడు. పిల్లరా, మన మధ్యన ఇన్ని రోజులు కనబడి ఇప్పుడే సడన్ గా కాలం చేసిన ఈ నాయన గారు, ఈ సహోదరులు పరదేశిలో ఉన్నాడు అన్నాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది మాకు కావాలి. ఏం కావాలా?
అది మాకు కావాలి. ఆత్మ శాంతించింది మాకు కూడా. ఏంటి మాకు కూడా ఆత్మ, మా నాన్న కూడా ఆత్మ శాంతించింది. ఏమండి, మన శాంతి ప్రార్థన అన్నట్టుగా ఆత్మ శాంతించే ప్రార్థన చేస్తే వాడు పరలోకం పోడు. మా ప్రార్థన అట్ట రికమెండ్ చేస్తే ఇక యేసు ప్రభు సిలువ వేయబడడం ఎందుకు? మా ప్రార్థనలు మీ పనికి వస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇవన్నీ తిక్కల ఆలోచనలండి. ఈ అలా ఆలోచించి ఎవరు దేవుని పిల్లలే, దేవుని పిల్లలే. అది విచిత్రం. జాగ్రత్త పిల్లరా, పాపుల పునరుద్ధరణలోకి రాకూడదు. మనం యేసయ్య శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి కొరడ దెబ్బలు తిని మరణించి తిరిగి లేచింది కారణం తెలుసా? నేను నీతిమంతుల పునరుద్ధరణలో నిలబడానికి. హల్లెలూయా. ఆయన ప్రాణ త్యాగం, ఆయన చేసిన ప్రాణ త్యాగం వ్యర్థం కాకున్నట్లుగా ఈ రోజైనా గుర్తించి పాపుల పునరుత్థానం కాదు, నీతిమంతుల పునరుత్థానానికి వచ్చుదుముగాక. ఆమేన్. చివరి పునరుత్థానం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. చూడండి మత్తయి సువార్త 28:6. మత్తయి సువార్త 28:6. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఏందో కొట్టాలా కొట్టకూడదు నా పేరు ఎందుకు? అయ్యా హల్లెలూయా. ఏ విశ్వాసులో ఏందో మరి, ఆయన చూస్తే అటు నుంచి అడిగిపోతాడు. వీళ్ళకి వాళ్ళు కొట్టి 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 సాలిపోయి ఈయన కొట్టలవుతున్న ఆలోచిస్తున్నారా? అసలు కొట్టాల్సింది దీనికే కదూ, అసలు కొట్టాల్సింది దీనికే కదూ. ఎవరు పడితే వాళ్ళు కొట్టి కదా చేతులు వాసిని, మొక్కలు వాసిని. అసలు ఆయన కొడితే కదా ఆరోగ్యం వచ్చేది. ఈయన కొట్టకే లేనిపోరు రోగాలు, లేనిపోతే తెప్పలు కాదు. కొట్టాల్సింది దీనికి కొట్టు. అసలు రేకులు అట్టట వాగాల. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు. ఆయన ఎక్కడ చెప్పండి? ఆయన ఎక్కడ? ఆయన చెప్పినట్టే, ఆయన చెప్పినట్టే. ఆయన ఎక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచాడు. కొట్టుగడిగా చప్పట్లతో ఊరేగించు యేసుని. హల్లెలూయా. ఇది యేసయ్య పునరుద్ధానం. హల్లెలూయా. ఇశ్రాయేలు పునరుద్ధానానికి, ఆత్మీయ పునరుద్ధానానికి, జీవ పునరుద్ధానానికి, అలాగే పాపుల పునరుద్ధానానికి మూలముగా నిలిచిన యేసయ్య పునరుద్ధాన బలం నువ్వు పొందుకొందువుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 22:33 చూడండి ఒకసారి, ముగిస్తా. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు అంటే అర్థం ఏంటి? చనిపోయిన దేవుడు కదా, అట్లా అనరాదు, అట్లా ఆలోచించరాదు, వాక్య విరోధంగా ఆలోచించరాదు. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడంటే బతికున్నాడు ఎట్టుంటాడు? ఎవరన్నా బిగిసిపోయారు ఏం చేస్తావు? అబ్బాయ్ 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 రే 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 ఏందిరా ఇడు ఎంత అంటున్నాడు, లెగరా రే రే లెగరా అని కొడతాం, బాగా ఊపుతాం. రే ఏమిరా లెగట్లేదు అని గుండెల మీద గుద్దుతాం, చంపలు వాయితే లెగరా రే లెగరా. నువ్వు ఎంత గుద్దు, ఎంత చంపలు వాయించు, ఎందుకు కదలట్లేదు? ఎందుకు కదలలేదు? లేడు. అదే బతుకున్నోడిని ఏదో నిద్రపోతున్నాడు వచ్చి పెట్టాలి అని సర్రం లేకపోతే తాసుకోలేక అంటే చలనం కదలిక ఉంటది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఆరాధించే యేసయ్య చచ్చినోడు కాదు, సజీవుడు. సమర్పణతో సేవించేదాను నిన్నే, సజీవుడనై ఆరాధించేదా నిన్నే. సమర్పణతో సేవించేదాను నిన్నే.
సజీవుడనై ఆరాధించెదా నిన్నే, నూతన గీతం నీ పాడేదా మనోహరుడా సయ్యా, నీవు చూపిన ప్రేమ నే మరువలే, ఏ స్థితిలోనైనా సమర్పణతో సేవించేదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదా నిన్నే, సమర్పణతో అందరూ చెప్పకూడదు. ఆమేన్. సజీవుడనై ఆరాధించెదా నిన్నే, సమర్పణతో అందరూ. ఆయన సజీవుడు. ఓహో, సజీవుడనై ఆరాధించెదా నిన్నే, నూతన గీతం నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనా సమర్పణతో అందరూ రెడీగా సజీవుడనై ఆరాధించెదా నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదా నిన్నే, అందరూ సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదా నిన్నే, నూతన గీతం నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనా చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో అయినను, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదా నిన్నే, సమర్పణతో అందరూ ఆయన ఊరేగిద్దాం. ఆమేన్. నీ హృదయాలలో యేసును ఊరేగించు. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదా నిన్నే, హల్లెలూయా. వెళ్ళిపోయినటికి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సజీవుడు, ఆయన సమాధిలో లేడు. బ్రతికున్న దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఒక బొమ్మను పెట్టి ఆరాధించట్లేదు, ఒక రూపాన్ని పెట్టి మనం ఆరాధించట్లేదు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోను, దేవుడు ఆత్మై ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను మనం ఆరాధించాలి. ఆయన సజీవులకు దేవుడు గాని చచ్చినోళ్ళకి దేవుడు కాడు. మనలో చలనం ఉంది, మనలో జీవం ఉంది, మనలో బలం ఉంది, మనలో ఆయన జీవం ఉంది కనుక మనం కదులుతా దేవుని ఆరాధించగలిగితే, మన కొరకు కదిలొచ్చిన యేసయ్యని మనం కలుసుకోగలిగితే, యేసయ్య పునరుత్థానుల యొక్క ఆ ప్రత్యక్షత లేక ఆ ప్రకటన మనకు పరమార్థనిస్తుంది. ఇట్టి కృప దేవుడిచ్చును గాక.